హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం ఏంటంటే లీడ్ కోడ్ నెంబర్ 961. సో ఈ ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు నా దగ్గర నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మనం కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి నాకు మీ దగ్గర నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలి. లైక్ ఏంటంటే షేర్, లైక్ ఇవన్నీ ఆల్రెడీ చేస్తారు. బట్ నాకు ఓన్లీ వన్ థింగ్ కావాలి, బేసికలీ కామెంట్ చేయడం. ఎందుకంటే మన స్టూడెంట్స్లో ఎంతమంది డైలీ చూస్తున్నారో అని నాకు తెలియట్లేదు అనమాట. అండ్ మీ సెమ్ ఎగ్జామ్స్, మిడ్స్ ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. బట్ ఇవి మీకు జాబ్లో హెల్ప్ చేస్తాయి అంటే మనకు తెలిసిందే. అసైన్మెంట్స్, మార్క్స్ ఏమి హెల్ప్ చేయవు. బట్ ఈ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీ ఆన్లైన్ అసెస్మెంట్స్ క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో అందుకోసమే స్పెసిఫిక్గా చేస్తున్నాను అనమాట. అండ్ ఒకటి, ఒకవేళ మీకు నిజంగా ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మీ కాలేజెస్ కానీ, లైక్ మీ కాలేజ్లో ఉన్న జీడీజీ గ్రూప్ మెంబర్స్కి కానీ ఇంకెవరికైనా షేర్ చేయండి. సో దట్ ఎవరైతే డిఎస్ఏ సీరియస్గా నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళకి రిసోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో బేసికల్లీ ఈరోజు క్వశ్చన్ n రిపీటెడ్ ఎలిమెంట్స్ ఇన్ సైజ్ 2n అరే అని చెప్తున్నాడు. సో ప్రాబ్లం ఏంటో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో బేసికల్లీ వీడు ఏమంటాడంటే మనకు ఒక ఇంటీజర్ అరే ఇస్తాడంట, నమ్స్ అని చెప్పేసి, విత్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్. నమ్స్ లెంత్ 2n అంట. ఓకే, అంటే అరే లెంత్ ఏదైతే ఉందో అది 2n అని చెప్తున్నాడు. అండ్ నమ్స్ కంటెంట్ బేసికల్లీ n+1 యూనిక్ ఎలిమెంట్. అంటే నెంబర్స్ అనే అరేలోని n+1 యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయంట. ఎగ్జాక్ట్లీ వన్ ఎలిమెంట్ ఆఫ్ నమ్స్ ఈజ్ రిపీటెడ్ n టైమ్స్. ఓకే, ఈ నమ్స్లో ఓన్లీ ఒకే ఎలిమెంట్ n టైమ్స్ రిపీట్ అవుతుందని చెప్తున్నాడు. రిటర్న్ ద ఎలిమెంట్ దట్ ఈజ్ రిపీటెడ్ n టైమ్స్. ఏదైతే ఎలిమెంట్ n టైమ్స్ రిపీట్ అవుతుందో దాన్ని రిటర్న్ చేయమంటున్నాడు. సో టెస్ట్ కేసెస్ చూద్దాం. టెస్ట్ కేసెస్ చూసినట్లయితే బేసికల్లీ 1 2 3 3 అని ఉన్నది కదా. సో 1 2 3 3 అంటే నమ్స్ యొక్క లెంత్ వచ్చేసరికి దీనిది ఏంటి 4 అనమాట. దీని నమ్స్ లెంత్. అండ్ మన దానికి ఏమన్నాడు, నమ్స్ లెంత్ తీసుకొచ్చి n*2 అన్నాడు. అంటే మన n వాల్యూ అనేది బేసికల్లీ ఏమవుతుంది, దీనికి హాఫ్ విచ్ ఇస్ 2. ఓకే, అండ్ ఈ నమ్స్ అనే దాంట్లో కంటైన్స్ n+1 యూనిక్ ఎలిమెంట్స్. అంటే ఈ నమ్స్ అరే ఏదైతే ఉందో దాంట్లో n+1 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. n+1 ఇన్ ద సెన్స్ ఇక్కడ బేసికల్లీ 3 యూనిక్ ఎలిమెంట్స్. అంటే ఒకవేళ n వాల్యూ 2 అయితే 3 అనేవి యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్లీ వన్ ఎలిమెంట్ ఆఫ్ నమ్స్ ఈజ్ రిపీటెడ్ n టైమ్స్. అండ్ ఒక ఎలిమెంట్ అనేది n టైమ్స్ రిపీట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఆ ఎలిమెంట్ని బేసికల్లీ మనం రిటర్న్ చేయాలి. అంటే ఇక్కడ చూసినట్లయితే 1 2 3 ఇవి బేసికల్లీ 3 యూనిక్ ఎలిమెంట్స్. అండ్ ఇంకోటి ఏమన్నాడు, n టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే ఒక యూనిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో. అంటే బేసికల్లీ n టైమ్స్ అంటే 2 టైమ్స్. ఇక్కడ ఏంటి 3 అనేది 2 టైమ్స్. ఆ ఎలిమెంట్ని బేసికల్లీ రిటర్న్ చేయమని చెప్తున్నాడు. సిమిలర్లీ ఇక్కడ కూడా చూడండి 2 1 5 3 2 అంటే ఇక్కడ ఎంత 1 2 3 4 5 6. అంటే ఇక్కడ n వాల్యూ బేసికల్లీ ఎంత 3. అంటే 4 యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయంట. అండ్ అందులోని ఈ 4 ఏ ఎలిమెంట్ అయితే ఏదైతే నెంబర్ ఉందో అది బేసికల్లీ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు 1 5 3 అండ్ 2 అనేది బేసికల్లీ యూనిక్ ఎలిమెంట్స్. ఓకే, అండ్ ఈ 2 అనేది ఏంటి n టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈ 2 ఒకసారి వచ్చింది, ఇక్కడ 2 సార్లు వచ్చింది. బేసికల్లీ ఇన్ని టైమ్స్ వస్తుంది. ఆ ఎలిమెంట్ని బేసికల్లీ రిటర్న్ చేయమని చెప్తున్నాడు. సో ప్రాబ్లం చాలా సింపుల్గానే ఉంది. బట్ కన్స్ట్రెంట్స్ వచ్చిన తర్వాత చూద్దాం. సో కన్స్ట్రెంట్స్ ఎందుకంటే మీరు ఏ ప్రాబ్లం చేసినా టైం కాంప్లెక్సిటీని బేస్ చేసుకున్న ప్రాబ్లం ఉంటుంది. సో కన్స్ట్రెంట్స్ చూసినట్లయితే 5000 ఇచ్చాడు. అంటే n వాల్యూ మ్యాక్సిమం 2 నుండి 5000 వరకే వెళ్తుంది అని చెప్తున్నాను. అండ్ నమ్స్ యొక్క లెంత్ అనేది 5000. 2 ఇంటూ n అంటున్నాడు. 2 ఇంటూ n అంటే బేసికల్లీ n వాల్యూ 5000 వరకు వెళ్ళిందంటే ఆటోమేటిక్గా అరే లెంత్ అనేది ఏమవుతుంది 10,000 అవుతుంది. 10,000 అంటే 10^4. అంటే నమ్స్ యొక్క అండ్ దాంట్లో ఉన్న ఎలిమెంట్ వాల్యూ కూడా మాక్సిమం 10^4 వరకు వెళ్తుంది అని మనకు చెప్తున్నాడు అనమాట. ఓకే, సో నమ్స్ కంటెంట్ సేమ్. మిగిలినంత క్వశ్చన్ ఉందో ఆల్రెడీ. సో ఈ ప్రాబ్లమ్ని డిఫరెంట్ టైం కాంప్లెక్సిటీస్తో చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం n² టైం కాంప్లెక్సిటీతో చేసామనుకోండి అబ్సల్యూట్గా ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే మన లీడ్ కోడ్ కంపైలర్ ఏదైతే ఉందో అది ఓన్లీ 10^7 కంప్యూటేషన్సే చేస్తుంది. బట్ ఎప్పుడైతే వర్స్ట్ కేసులో ఏముంది 10^4 ఉంది. అంటే నువ్వు ఒకవేళ 10^4 వేసావు అనుకో, 10^4 ఇంటూ 10^4 చేసాం అనుకో ఏమవుతుంది 10^8 వస్తుంది. అంటే 10^8 అనేది గ్రేటర్ దెన్ 10^7. సో కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని n² చేయాలి. ఇంకా తక్కువ టైం కాంప్లెక్సిటీ అంటే n log n టైం కాంప్లెక్సిటీలో చేయొచ్చు. లేదు అనుకుంటే బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీలో ఈ ప్రాబ్లం అనేది చేయొచ్చు. సో ఫస్ట్ అయితే n log n టైం కాంప్లెక్సిటీలో ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు n log n టైం కాంప్లెక్సిటీ నాకు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా n log n వస్తుందంటే ఆటోమేటిక్గా అది ఒక సార్టింగ్ చేయాలని అర్థం. సార్టింగ్ చేసి చూద్దాం కావాలంటే. లెట్ us సపోజ్ ఇక్కడ ఈ ఉన్న ఈ 2 1 5 2 3 2 ఇదంతా ఎరే ఉంది కదా, ఈ మొత్తాన్ని సార్ట్ చేసి చూద్దాం ఒకసారి. సో సార్ట్ చేసినట్లయితే ఏమవుతుంది, ఇది 1. ఓకే,
నెక్స్ట్ ఏముంది 1 2 3 4 1 2 3 4 అవుతుంది. మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి 5 5 4 4 టైమ్స్. ఓకే, ఇవి కూడా 5 టైమ్స్. వాడు చెప్పినట్టే ఏంటంటే 5 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది అరే లెంత్ వచ్చేసరికి 8, దీంట్లోని 5 యూనిక్ 4 ఎన్ వాల్యూ 4 అయితే దీనికి 5 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది చెప్పినట్టే 5 ఉన్నాయి అండ్ ఎన్ ఎలిమెంట్ ఎన్ టైమ్స్ రిపీట్ అవుతుంది, అంటే ఇవన్నీ రిపీట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ని బేసికల్లీ రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేయాలంటే ఏం లేదు, సింపుల్ లూప్ రన్ చేయండి. ఇక్కడి నుండి ఇక్కడ వరకు రన్ చేయండి. లూప్ రన్ చేసినప్పుడు పక్క ఎలిమెంట్స్ ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేయండి. ఎడ్జసెంట్ ఎలిమెంట్స్లో ఎప్పుడైనా ఒక సేమ్ ఎలిమెంట్ అనేది వస్తే ఆ ఎలిమెంట్ని బేసికల్లీ మనం రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి 1 2 కంపేర్ చేస్తాం ఈక్వల్ కాదు, 2 3 కంపేర్ చేస్తాం ఈక్వల్ కాదు, 3 4 కంపేర్ చేస్తాం ఈక్వల్ కాదు, 4 5 చేస్తాం ఈక్వల్ కాదు, 5 5 చూస్తే మళ్ళీ ఈక్వల్ వచ్చి ఎప్పుడైతే ఈక్వల్ వస్తుందో ఆ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఈ ప్రాబ్లం అనేది లాగిన్ టైం కాంప్లెక్సిటీలో మనం చేసాం. ఓకే, సో ఇక్కడ కొంచెం స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో బేసికల్లీ అరేస్ని ఫస్ట్ ఏం చేయాలి, అరేస్ డాట్ సార్ట్ చేసి నమ్స్లో పెట్టాలి. నమ్స్లో పెట్టి ఏం చేస్తాం, i ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ నమ్స్ డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. ఇప్పుడు చెక్ చేస్తాం అన్నమాట. ఒకవేళ నా నమ్స్ ఆఫ్ i వాల్యూ అనేది నా నమ్స్ ఆఫ్ i మైనస్ 1 వాల్యూ ఈక్వల్ అయితే నేను ఏం చేస్తాను, రిటర్న్ ఆ నమ్స్ ఆఫ్ i ఏ వాల్యూ ఉందో దాన్ని రిటర్న్ చేస్తాను. ఓకే, రిటర్న్ -1. జస్ట్ ఈ -1 ఎందుకు రాస్తున్నానంటే బేసికల్లీ ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఖచ్చితంగా స్ట్రైక్ అవుతుంది. బట్ నేను ఒకవేళ -1 రాయలేదు అనుకోండి రిటర్న్ స్టేట్మెంట్ అంటే సింటాక్టికల్గా ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకోసం మాత్రం నేను ఒక -1 రాశాను. ఓకే, సో టెస్ట్ కేస్ పాస్ అయింది, సబ్మిట్ చేద్దాం. ఓకే, సబ్మిషన్స్ కూడా బేసికలీ యాక్సెప్ట్ అయ్యింది. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీలో ఎలా చేయాలో కూడా చూద్దాం. సో బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీలో చేయాలి అని బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీలో చేయమన్నాడు, కానీ వీడు మనకి బిగ్ ఆఫ్ ఎన్ స్పేస్ కాంప్లెక్సిటీలో లేకపోతే బిగ్ కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీలో చెప్పలేదు. మనకి మళ్ళీ ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. అంటే స్పేస్ కాంప్లెక్సిటీని బిగ్ ఆఫ్ ఎన్ ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1తో కూడా చేయొచ్చు. సో నేను ఇప్పుడు బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ స్పేస్ కాంప్లెక్సిటీ ప్రాబ్లం చేయబోతున్నాను. ఓకే, సో ఇప్పుడు బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీలో చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఒక సెట్ డేటా స్ట్రక్చర్ వాడదాం అనుకుంటున్నాం. బేసికల్లీ ఇప్పుడు సెట్ డేటా స్ట్రక్చర్ వాడామనుకోండి ఏమవుతుంది, లెట్ us సపోజ్ ఈ 5 1 5 2 3 4 ఇలానే ఉన్నాయి అనుకోండి. ఓకే, కొంతసేపు ఓకే మనకి మొత్తంగా రిమూవ్ అయిపోతుంది. లెట్ us సపోజ్ 5 1 5 2 5 3 4 ఇదే ఎలిమెంట్స్ 5 1 5 1 2 5 3 4 5 ఇలా ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్తాం ఈ ఎలిమెంట్లోకి. ఈ ఎలిమెంట్ సెట్ ఇనిషియల్గా ఏముంది, ఎంటీగా ఉంటుంది. సో చెక్ చేసుకుంది 5 అనే ఎలిమెంట్ ముందు ఎప్పుడైనా ఉందా, లేదు. సో ఎలిమెంట్ని పెట్టుకుంటుంది, వదిలేసి 1 దగ్గరికి వెళ్తుంది, 1 ఉందా, లేదు. అంటే ఇది యూనిక్గా ఉంది, ఓకే వదిలేసి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది 2 ఎప్పుడైనా సెట్లో ఉందా, లేదు. 2 కూడా వదిలేసి. మళ్ళీ 5 వచ్చినప్పుడు ఏమవుతుంది, 5 వచ్చినప్పుడు ఏమవుతుందంటే బేసికల్లీ ఈ 5 అనేది ఆల్రెడీ సెట్లో ఉంది, అంటే ఇది యూనిక్గా లేదు. అంటే యూనిక్గా లేదు అనుకుంటే ఎప్పుడైతే ఎలిమెంట్ దొరుకుతుందో ఈ ఎలిమెంట్ని బేసికల్లీ మనం రిటర్న్ చేస్తాం అనమాట. ఇది ఇక్కడ ఎందుకు స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ అయిందని చాలా మంది డౌట్ రావచ్చు. ఎందుకంటే లెట్ us సపోజ్ ఇది మామూలుగా ఇలా ఉంది, ఆల్రెడీ మనకు సార్టెడ్లో ఇచ్చాడు అనుకుంటాం. ఇలాగా 1 2 3 4 ఇంకా 5 5 5 ఇలా బేసికల్లీ ఎప్పుడైనా మనకి ఇలా దొరికింది అనుకోండి అరే ఎలిమెంట్స్ 1 పెడతాం, 2 పెడతాం, 3 పెడతాం, 4 పెడతాం. అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా సెట్లో స్టోర్ చేసుకుంటున్నాం కదా, మరి దానికోసం టైం కాంప్లెక్సిటీ పడుతుంది కదా. సో అందుకోసం బేసికల్లీ బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అనమాట, సారీ బిగ్ ఆఫ్ ఎన్ స్పేస్ కాంప్లెక్సిటీ. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు పెడదాం ఎలిమెంట్, దాని తర్వాత ఎప్పుడైతే ఎలిమెంట్ దొరికిందో అప్పుడు ఏమవుతుంది, ఆ ఎలిమెంట్ రిటర్న్ చేస్తాం. అందుకోసం బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అండ్ బిగ్ ఆఫ్ ఎన్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది అవుతుంది అనమాట. సో ఇది కూడా కోడ్ చేసి చూద్దాం. Let us suppose maintain a set data structure, set integer st is equals to new hash set ఓకే new hash set. ఇప్పుడు ఏం చేస్తాం, ఎవ్రీ ఎలిమెంట్ దగ్గరికి ఐటరేట్ అవ్వాలి కదా. నేను ఏం చేస్తాను i is equals to లేదా మీరు సింపుల్గా ఈ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఫర్ ఈచ్ లూప్ కూడా రాయొచ్చు. ఒకవేళ చెక్ చేస్తాం అనమాట, ఇఫ్ st డాట్ కంటైన్స్
ఎస్టీ అంటే నీ సెట్ డేటా స్ట్రక్చర్లో ఈ అనే వాల్యూ ఉన్నదా, ఒకవేళ ఉన్నది అంటే ఏం చేస్తాం, రిటర్న్ ఈ. ఒకవేళ ఎలిమెంట్ లేదంటే ఏం చేస్తాము, ఎల్స్ ఏం చేస్తాం, ఆ సెట్ డేటా స్ట్రక్చర్లో యాడ్ చేస్తాం అనమాట ఈ అనేది అంతే. అండ్ లాస్ట్లో యాజ్ ఆబ్వియస్ జస్ట్ రైట్ ఇట్ యాజ్ రిటర్న్ -1. ఇప్పుడు రన్ చేసి చూద్దాం కోడ్. ఓకే, టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయినాయి, సబ్మిట్ చేద్దాం. ఓకే, సబ్మిట్ చేసాం, ఇవి కూడా పాస్ అయ్యాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈరోజు ప్రాబ్లమ్ ఆఫ్ ద డే చేసి మన రాకౌట్స్ కోడింగ్ కమ్యూనిటీ ఛానల్ కూడా 10 మందికి షేర్ చేయండి. మంచి మోటివేషన్ వస్తుంది, మంచిగా డిఎస్ఎస్ స్కిల్స్ నేర్చుకోండి, మంచి హై ప్యాకేజ్ క్రాక్ చేయండి. ఓకే చలో, వీలైతే లింక్డ్ఇన్లో కూడా ట్యాగ్ చేయండి మీకు నిజంగా నా క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అనేది వచ్చినట్లయితే. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. మళ్ళీ రేపు ప్రాబ్లమ్ ఆఫ్ ద డేలో కలుద్దాం.